ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఆడవాళ్ళు బహుతంగా స్నానం చేసుకొని పాడి ఉన్నటువంటి వాళ్ళు పాలు తీసుకొని రావాలి. 108 బిందెలు నీళ్లతో అభిషేకం చేయాలి. ఆడవాళ్ళ చేతనే చేయించాలి. కనుక గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గముల వారు ఆడవాళ్ళు మొత్తం కూడా రేపు ఉదయము మీ ఇంటి దగ్గర నుంచి ఒక బిందె నీళ్లు, ఒక చెంబ గ్లాసు తగు పాలు తీసుకొని రండి. ఇక్కడ మీ చేతుల మీదుగా దీక్ష కంకణం కట్టుకున్న వాళ్ళే కాకుండా మిగతా జనాభా మొత్తం మీద మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం కూడా కలిసి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని జలాదివాసానికి చేయడానికి అవకాశాలు ఉండవు. గతంలో పరిస్థితి ఎలా ఉందంటే వాగులు బాగా పారేవి. అందువలన పారే నీళ్లలో మనం ఆరాధించబోయేటువంటి యొక్క మూర్తిని మనం ఉదయం చేసుకున్న కార్యక్రమం. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? శిల్పినటువంటి ఒక వ్యక్తి శిల్పశాస్త్ర పరంగా ఒక రూపాన్ని తయారు చేసేటప్పుడు ఆ రాగిని కూర్చొని నిలబడి కాళ్ళు ఆ ఒక్క రాయి మీద పెడితేనే ఆ ఒక్క చేయటానికి అవకాశం కుదిరేది. ఇటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక అలాంటి యొక్క ఆ రాయికి ఒక కళను తీసుకొచ్చాడు పలానా రూపాన్ని. ఆ రూపం కళ వచ్చింది కానీ రాయే. ఆ రాయిని ఒక సంస్కారం చేయాలి అంటే పంచగవ్య శ్రవణ చేసుకున్నాం ఉదయం. అంటే గోమయం, గోమూత్రం, గోక్షీరం, గోకృతం, గోదధి అనేటువంటి ఆవు ద్వారా వచ్చేటువంటి యొక్క పంచగవ్యాలు, ఆవు పేడ, ఆవు పంచదము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో వచ్చేటువంటి దాంతో ఆ యొక్క బింబాన్ని శుద్ధి చేశాం. అలా శుద్ధి చేయటం వలన రాయి అనే పదం పోయి విగ్రహం అనే పదానికి వచ్చాం. మనం మామూలుగా మన ఇళ్లలో కూడా కానుప అయిందంటే శిశువు అంటాం, వేరే నామకరణం ఉండదు. ఎవరో తెలియదు కూడా, శిశువు అంటాం. 11వ రోజు బారసాల చేస్తాం, మొలతాడు వేస్తాం, అప్పుడు నామకరణం చేస్తాం. ఏదో పెద్దవాళ్ళ పేరు, దేవుడి పేరు, అప్పటి నుంచి ఆ పేరుతో పిలుస్తాం. ఆ వర్ణానికి, ఆ కుటుంబానికి అతనికి వంశాంకురంగా అవుతాడు. అప్పటిదాకా శిశువే పరిస్థితి. అదేవిధంగా శిలామూర్తిని మనం చేసేటప్పుడు ఇవాళ ఉదయం వరకు ఆయన రాయే, ఈరోజు విగ్రహం అయ్యాడు, రేపు పొద్దున దేవుడు అవుతాడు. అది ఆ ఉండే సంస్కారం ఉండేటువంటివి. కనుక ఆ యొక్క శిలామూర్తి స్వామికి మనము పాడే నీళ్లలో జలాదివాసంలో ఉంచాలి. వాస్తవంగా పూర్వ ధర్మకాలం వేరు, ఆనాటి వాతావరణ పరిస్థితులు వేరు. ఈనాడు వాతావరణ పరిస్థితుల్లో మన బెట్ట ప్రాంతంలో వాగులు పారటంలా నిన్న పడ్డ వాన అదొక రోగం పరిస్థితి. కనుక మనం ఏం చేశాము, ఇప్పుడున్న కాలధర్మం ప్రకారం మనకున్న వసతులు వనరుధనం ప్రకారము ఒక ట్రాక్టర్లో నీళ్లు పోసి ఆ యొక్క స్వాములను పేంచేపు చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము? గంగేచ, యమునేచ, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అలాంటి యొక్క దేవతల మొత్తాన్ని కూడా ఆహ్వానం చేసి మంత్రభూతంగా మీ అందరికి అనుగ్రహంతో శ్రీరామచంద్ర స్వామి యొక్క స్వచ్ఛమైన రూపాన్ని ప్రవేశపెట్టాలి మీ స్పర్శ వలన అని వారిని ప్రారంభం చేసుకొని వారి యొక్క ఆరాధన చేసుకొని ఆ మంత్రభూతంగా జలాదివాసంలో స్వామి వారిని ఉంచుతాం. జలాది ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఈ పంచామృతాలు 5 అమృతాల కింద లెక్క అన్నమాట. ఈ 5 అమృతాలతో స్నానం చేయాల. కనుక దేవాలయ పరంగా గ్రామస్తుల యొక్క ద్రవ్యంతో కొన్ని ద్రవ్యం, మీ దగ్గర గేదె పాలున్నా ఆవు పాలున్నా ఇంకా మంచిది. మీ దగ్గర ఉన్నటువంటి యొక్క ఏ యొక్క గేదె కానీ ఆవు కానీ ఉంటే ఆ పాలు తీసుకొచ్చి మీ చేతుల మీదుగా స్వామి వారికి మీ చేతుల మీదుగా పోసి రేపు 108 బిందెలతోటి పాలాభిషేకం కాగానే 108 బిందెలతోటి అష్టోత్తర శత కలశస్త్రవణ అని పేరు సంస్కృతంలో. అష్టోత్తర శత కలశస్త్రవణ అంటాం. 108 బిందెలతోటి స్నానం చేయాలి. ఆడవాళ్ళు మొత్తం కూడా ఆ ధ్వజస్తంభానికి నీటుగా పసుపు రాయండి మీ చేతుల మీదుగా, హాయిగా బొట్లు పెట్టండి మీ చేతుల మీదుగా. కార్యక్రమాన్ని మీరు చేయండి. రేపు సాయంత్రం వచ్చేసరికి ఆడవాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క ఆలయం మొత్తం కడిగించాలి. కడిగించిన తర్వాత ఈ గడపలతో సహా కూడా, మూర్తులతో సహా కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి.
ఇప్పటిదాకా రాయితో కట్టిన యొక్క ఆలయం మాత్రమే ఉంది. రేపు పవిత్రమైన దేవాలయం అవుతుంది. ఆలయం వేరు, దేవాలయం వేరు. ఆలయం అంటే ఎవరు ఉండరు, ఆలయమే. రేపు దేవాలయం కావాలి. అది కూడా దేవాలయం అయినప్పుడు దేవుడు లోపలికి చేరతాడు. కానీ దేవుడికి లోపల మనం గృహప్రవేశం చేస్తాం. గృహప్రవేశం పరిశుభ్రంగా చేసుకుంటాం, ఒక సంస్కారం చేసుకుంటాం, గృహప్రవేశం చేస్తాం. రేపు 1వ తారీఖు శనివారం 10:51 ముందుగా యంత్రాలు వెళతాయి. తర్వాత స్వామివారు వెళతారు. స్వామి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం వస్తుంది. ఇలా కరెక్ట్గా 10:51 స్వామివారు వెళతారు. స్వామివారు వెళ్ళాలంటే అక్కడ సంస్కారం ఉండాలి. రేపు వాస్తు హోమం చేస్తాం. ఇక్కడ వాస్తు పూజ, వాస్తు హోమం చేస్తాం. వాస్తు హోమం చేసి ఒక ఒరిగట్టి కానీ చొప్పకట్ట కానీ మంట పెట్టి మొత్తం చూపిస్తాం రేపు. అలా చూపించిన తర్వాత శుద్ధి కావాలి, అలా శుభ్రం చేయాలి. అప్పుడు చేస్తామంటే ప్రవేశపెడతాం, ప్రతిష్ఠ చేస్తాం. అప్పటికంటే ముందు రేపు ఉదయం ఒక కార్యక్రమం ఉంది, ఊరేగింపు చేస్తాం. దాని పేరు ఊరేగింపు కాదండి, ఊరు ఎరిగింపు. ఆ పదానికి ఉత్సవం, సంస్కృత భాషలో ఉత్సవము అంటారు దాన్ని. మన పల్లెటూరి గ్రామ్య పదంలో ఊరు వెరిగింపు అనగా ఈ స్వామిని ఈ గ్రామంలో ప్రతిష్ఠ చేస్తున్నాము, అందరూ రాండి అని ఆ స్వామిని అందరికి చూపించే కార్యక్రమే ఊరేగింపు. పలకడంలో ఊరేగింపు, ఊరు వెరిగింపు దాని పేరు. ఆ కార్యక్రమాన్ని రేపు ఉదయము పాలాభిషేకం అయిన తర్వాత 108 బిందెలతో మనం స్నపనమైన తర్వాత మనం స్వామివారిని, మన గ్రామస్తులకు పెద్దవాళ్ళకు తెలుసు, ఏ ఏ బజార్లో మీరు గతంలో ఊరేగింపు చేశారో ఆయా బజారులో స్వామిని తీసుకెళ్ళాలి ఊరేగింపుగా. కమిటీ వాళ్ళు చేస్తారు, మీరందరూ సహకరించండి. 2వ కార్యక్రమం ఊరేగింపు వచ్చేటప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామండి, కాయాకర్పూరం తీసుకెళ్తాము, స్వామి కొబ్బరికాయ కొడతాం, మంగళార్తిస్తాం, అయ్యగారు ఉంటారు, సెటారు పెడతారు. కానీ రేపు అలా జరగదండి. స్వామివారికి కళ్ళు ఉండవు, మైనం పెట్టి ఉన్నాం, ఆయనకు చూపు ఉండదు. ఆయన చూపు ఎప్పుడు తీస్తామంటే ప్రతిష్ఠ అయిన తర్వాత గోమాత ఎదురుగా పెట్టి కళ్ళ మైనం తీస్తాం. కనుక ఫలానా మూర్తిని మన ఊళ్ళో స్థాపన చేస్తున్నాం అనడానికి స్వామి ఈ గ్రామం పరిధి మొత్తం మీద ఒకసారి చూడయ్యా, నిన్న మేము స్థాపన చేస్తున్నాం చెప్పడానికి కార్యక్రమం చేస్తాం. ప్రతి ఇంటి ముందు వచ్చినప్పుడు స్వామివారు ఆ బజార్లో బిందె నీళ్లు వారు పోయండి, ఒక కొబ్బరికాయ నేలకేసి కొట్టండి. ఆయనకు అక్కడ ఎదురుగా మంగళార్తులు ఏమి అవసరం లేదు, కొట్టి దండం పెట్టుకోండి, పక్కకు పోండి. ఇలా ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా మొత్తం కూడా కొబ్బరికాయ నేలకేసుకు, దాన్ని బలిహరణ అంటారు పరిస్థితి. ఆ కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. రేపు కళ్యాణం అయిన తర్వాత స్వామి ప్రతిష్ట కళ్యాణం అవుతుంది. ఈ కళ్యాణం అయిన తర్వాత మనం ఏం చేస్తామో సాయంకాలము మళ్ళీ ఉత్సవం ప్రారంభం చేసుకుంటాం. కళ్యాణప్రదంగా స్వామి ఊరేగింపుతాం. ఆ ఊరేగింపు పంచలోకమూర్తి ఈ స్వాములు వెళతారు, చిన్న స్వాములు గరుడ వాహనం మీద వెళతారు. అప్పుడు మీరు మంగళహారతులు, కాయకర్పూరాలు బాగా ఇచ్చుకోవచ్చు. దీనికి దానికి తేడా అది. ఊరేగింపుకు ఈ ఊరేగింపు మూలములు విరాడు వెళ్తారు. మూలస్వామి శిలా విగ్రహాలు తీసుకెళ్తారు ఊరేగింపుకు. ఇంకా ఆయన రాడు, స్వామి వారు లోపలే ఉంటారు. కళ్యాణం అయిన తర్వాత ఎవరిని తీసుకెళ్తారు? ఉత్సవ స్వాములు తీసుకెళ్తారు. గతంలో మన ఆలయంలో ఉత్సవ స్వాములు ఉన్నారు. వారిని నూతనంగా వచ్చింది గరుడ వాహనం. ఆ గరుడ వాహనం మీద హాయిగా మనం ఊరేగింపు చేసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా నిదానంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా పొద్దుపోయిందని చెప్పి దయచేసి వెళ్ళవాకండి. ఎందుకంటే హోమ కార్యక్రమం జరగవలసింది. ఇది అయిన తర్వాత జలాదివాసం రోజువారీ మీరు చూడరు, లక్షలు ఖర్చు పెట్టారు. మాకు ఓపిక ఉంది, మీకు కూడా ఓపిక పెట్టుకోండి. పరిస్థితి రోజువారీ మీరు చేయలేరు, ఎన్నడూ చూడరు. మళ్ళీ ఏ తరంలోనో ఎప్పుడోనో ఇప్పుడున్న మహానీయుల అదృష్టం కాబట్టి తయారు చేశారు. గతంలో ఏ మహానీయుల అదృష్టమో ఆనాడు ఆ పాత గుడి కట్టారు. గతం కదా అయిపోయింది. ఈ మహానీయులు ఒక దాతృత్వంతో తయారు చేశారు. మీ అందరి మనస్సులు నాటుకున్నవి. వశిష్ఠ మహర్షి 10 ఇండ్లు ఉన్న చోట రామ మందిరం ఉంటుంది, రామాలయం ఉంటుందని ఆయన యొక్క తపస్సును ధారపోసి ఆనందించారు. ప్రతి వారు రాసేటప్పుడు శ్రీరామ అని లిఖితం చేసి మొదలు పెట్టాలి అని ఆనందించారు. ఒక జరగరాంది జరిగినప్పుడు, ఒక వ్యక్తి ఒక అపవాదత నెత్తిన పడ్డప్పుడు రామరామానావు తెలియదు అంటాడు. అప్పుడు కూడా రాముడినే వాడతారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఇప్పుడు కానీ పూర్వంలో కానీ వనభోజనాలు చేసేవారు.
అన్నమో రామచంద్ర అనేవాళ్ళు, అప్పుడు కూడా రాముడిని వాడతారు. అంటే ఆకలితో ఉన్నప్పుడు రామచంద్రుడు, ఆపదలో ఒక అపవాదం వచ్చినప్పుడు రామరామనాథుడు అంటాడు, ఇంక వేరే మాట అన్నమ్మ. రాసేటప్పుడు శ్రీరామ. ఈ మొత్తం కూడా శ్రీరామచంద్రుడు చేసింది కాదు. శ్రీరామచంద్రుడికి వారి వంశ గురువు ఎవరైతే వశిష్ఠ మహర్షి ఉన్నారో ఆ యొక్క రామచంద్రుడి యొక్క ధార్మిక మనస్తత్వాన్ని, ధార్మిక నడవడికను గమనించి నా యొక్క ఇబ్బందికి రామనామాన్ని స్మరిస్తానని ఇప్పటికి 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర రామాయణం. నిన్న మొన్న కాదు, 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి యొక్క రామాయణ ఘట్టం ఇప్పుడు అవుతుందో. సీత అనే యొక్క పదం ఎలా వచ్చిందంటే, సీత అంటే నాగేటు చాలు మనం కోండ్ర అంటాం మన పల్లెటూరు భాషలో. ఆ కోండనే సంస్కృత భాషలో సీత అని పిలుస్తారు. ఆ యొక్క యాగశాల దున్నేటప్పుడు ఒక పంచలోహాల బెట్టులో అమ్మవారు దొరికింది కనుక ఆ కోండ నామకరణం చేశాడు జనక మహారాజు. సీతాదేవి అని పేరు పెట్టి చరిత్రలో మీకు అందరికీ కూడా తెలుసు, మేము చెప్పాల్సిన పని లేదు. ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడ సుమంగళత్వంగా ఉంటారు స్త్రీలు. ఆమె చరిత్ర చెప్పుకొని పాతివ్రత్యంగా ఉంటారు స్త్రీలు. పురుషులు శ్రీరాముడిలాగా ధార్మికంగా ఆయనంతా ఉండకపోయినా కనీసం 10% ఉంటారు. ఏదో రామాయణం మొత్తం కూడా అందరూ చదవాలి కొంతమంది అయినా, దాంట్లో భావన విధానం అర్థం చేసుకొని అలా వెళ్ళటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. గతంలో మన దేవాలయంలో టీవీలు పెట్టి ప్రయత్నం చేశారు, నాకు తెలుసు. 15 సంవత్సరాల అవతల టీవీ పెట్టుకొని వార్తలు చూసేవాళ్ళు, రామనామం మానుకొని స్వామికి పాదాలు పెట్టి కూర్చుండేవాళ్ళు. ఇంకా దయచేసి ఇప్పుడు అలవాటు మార్చుకోండి. కోట్లు పెట్టి మనం శిలామండపం కట్టాం. మన తరము దాదాపుగా 200-300 సంవత్సరాల వరకు కూడా ఆ దేవాలయం జోలిపోవడానికి అవకాశాలే ఉండవు. అందువలన మనందరం కూడా రామనామం చేద్దాం. రాముడికి చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు చూడండి. మీ బంధువులకు మీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చుట్టాలింటికి మా గ్రామంలో ఇలా చేశాము అని మీరు ఆదర్శంగా చెప్పడానికి సోపానంగా నేను మొత్తం ఉంటే కానీ కార్యక్రమం చేయపడడం కాదు. జై శ్రీరామ్. స్టార్ట్ చేయండి అయ్యా. నిదురాపోడమ్మా రాముడు నిదురాపోడమ్మా, నిదురా కూర్చుదామంటే బెదరినాడమ్మా రాముడు.
రాముడు బెదరినాడమ్మా నిదురాపోడమ్మా రాముడు నిదురాపోడమ్మా నిదురాపు చూదామంటే బెదరినాడమ్మా రాముడు బెదరినాడమ్మా జో జో లాలి ఆ లాలి జో లాలి 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 ఎత్తుకొని ఎగిరేసిన గాని ఎత్తుకొని ఎగిరేసిన గాని ముచ్చటాగ ముద్దాడిన గాని ముచ్చటాగ ముద్దాడిన గాని ఉయ్యాలలో ఊపిన గాని జోలపాడి జోగొట్టిన గాని నిదురాపోడమ్మా రాముడు నిదురాపోడమ్మా నిదురాపు చూదామంటే బెదరినాడమ్మా రాముడు బెదరినాడమ్మా జో జో లాలి ఆ లాలి జో లాలి 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 పసుపు సున్నము చేసిన ఎర్రనిల్లు పసుపు సున్నము చేసిన ఎర్రనిల్లు నిండుగుండా నంబు వంటలు నిండుగుండా నంబు వంటలు మూడు దామలు కలిసే చోట మూడు సార్లు దిగదీసిన గాని నిదురాపోడమ్మా రాముడు నిదురాపోడమ్మా నిదురాపు చూదామంటే బెదరినాడమ్మా రాముడు బెదరినాడమ్మా జో జో లాలి ఆ లాలి జో లాలి 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 బాలగ్రాయని భయపడనేమో బాలగ్రాయని భయపడనేమో బాగుగానే చూపించితిమమ్మ బాగుగానే చూపించితిమమ్మ రాగి రక్ష రేకు తెచ్చి రాసి ఏమి కట్టించిన గాని నిదురాపోడమ్మా రాముడు నిదురాపోడమ్మా నిదురాపు చూదామంటే బెదరినాడమ్మా రాముడు బెదరినాడమ్మా జో జో లాలి ఆ లాలి జో లాలి 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 జో లాలి జో आई जो जो लाली आ लाली जो लाली जो जो लाली आ लाली जो लाली కోదండరాముణ్ణి చూడు కోరింది చేతివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు చూడయ్యో ఆ రూపం అపురూపం నీలపాలో ఈ గుండె
గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైన కోదండ రాముణ్ణి చూడు కోరింది చేటివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు వెలుగొందిన సీత ఆ దేవుని వెనకాతలే పనికేగెను మాట లంకేశుడు బెదిరించెను పలుమాయల చేత వెంబేలున మూర్చిల్లెను అయ్యో మన సీత ఆ బాధే నాలో పాటై పాడేను రామాయణం కోదండ రాముణ్ణి చూడు కోరింది చేటివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు హనుమంతుడు వివరించెను సీతా సతి జాడ శ్రీరాముడు వదిలించెను లంకేశుని చీడ పరనిందకు శీలమ్మును శంకించుట చేత వెనుమంటలలో దూకి పునీతాయ సీత ఆ గాధే నాలో పాటై పాడేను రామాయణం కోదండ రాముణ్ణి చూడు కోరింది చేటివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు చూడయ్యో ఆ రూపం అపురూపం నీలపాలో గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైన కోదండ రాముణ్ణి చూడు కోరింది చెడివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోరింది సీతమ్మ బడిరా 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన చుక్క
అవునా? రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా అరెరెరె. ఆహా ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట లింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుడంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు పడపప్పు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు.